హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకేసారి వదిన మరదలు ఇద్దరితో. నా గురించి క్లియర్గా చెప్పాలి అంటే నా ఏజ్ 25. చూడటానికి సన్నగా మంచి నరాలు కలిగిన బాడీతో ఉంటాను. సన్నగా ఉంటాను అని తక్కువ అంచనా వెయ్యకండి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు ఆడవాళ్లతో స్నేహం చెయ్యడం, వాళ్ళతో కలిసి తిరగడం, వాళ్ళకి ఇష్టమైతే సంతోష పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా కథలోకి వెళితే ఇది నాకు, మా వదినకి, ఇంకా వదిన వాళ్ళ చెల్లి అంటే వరుసకి నాకు మరదలికి మధ్య జరిగిన యథార్థ కథ. ఇది జరిగి చాలా రోజులు అయ్యింది. స్టోరీ చాలా క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే ఇది రియల్గా జరిగిన కథ. అసలు ఎలా సెట్ అయ్యింది అంటే, మా వదిన చెల్లి, అదే నా మరదలు స్వప్న, బెంగళూరు నుంచి మా ఊరికి సంక్రాంతి సెలవులకి వచ్చింది. అక్కతో పాటు కొన్ని రోజులు గడుపుదామని. స్వప్న చూడటానికి చాలా బాగుంటుంది. తన వంపు సొంపులు కూడా చాలా బాగుంటాయి. పర్ఫెక్ట్ షేప్, పర్ఫెక్ట్ ఫిగర్ అంటారు కదా, అలా ఉంటుంది. నేను తనని చూడగానే షాక్ అయ్యా, ఎందుకంటే తను చాలా అందంగా మారింది. స్వప్న ఉండటానికి నా రూమ్లోకి వచ్చింది. అప్పుడే వదిన వచ్చి, స్వప్న నువ్వు నా బెడ్రూమ్లో ఉండు, దేవా ఆల్రెడీ ఈ బెడ్రూమ్లో అంతా సెట్ చేసుకున్నాడు అని వదిన తన చెల్లితో చెప్పింది. సరే అని స్వప్న వాళ్ళ అక్క బెడ్రూమ్కి వెళ్ళిపోయింది. స్వప్న స్నానం చేయడానికి బాత్రూమ్ వైపు వెళుతుంది. అప్పుడే వదిన, ఏంటి నా చెల్లిని అలా చూస్తున్నావు, అంత నచ్చిందా, మరి పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నేను షాక్లో, ఏంటి వదిన అలా అంటావు, చాలా రోజుల తర్వాత చూశాను కదా, కొంచెం బాగా అనిపిస్తుంది అని అలా చూసా అని చెప్పాను. అంటే నా చెల్లికి ఏమి తక్కువ అని అడిగింది. మనం అనుకుంటే సరిపోదు వదిన, అందరూ ఒప్పుకుంటేనే వర్కౌట్ అవుతుంది అని చెప్పా. సరేలే, నీకు నేను, నాకు నువ్వు ఉన్నాము కదా ఇప్పటికీ, అది చాలులే అని నవ్వింది. అన్నట్టు మీకు చెప్పలే కదా, నాకు మా వదినకి ముందు నుంచే ఇలాంటివి అలవాటే. నేను వదిన వెనకాలే అలా వంటగదికి వెళ్ళా. వదినను వెనక నుంచి హక్ చేసుకున్నా. అబ్బా ఉండు దేవా, ఏంటి పొద్దున్నే అని వదిన చెప్ప మీద గిల్లింది. నేను తన వెనుక ఒక్కటి కొట్టి స్మూత్గా నొక్కా. దేవా ఏంటి పొద్దున్నే నన్ను ఇలా చేస్తున్నావు అని అంది. ఇప్పుడు కాదు, నా చెల్లి చూస్తే ప్రాబ్లం అవుతుంది, కంట్రోల్ చేసుకో, కుదిరితే నైట్ అది పడుకున్నాక చేసుకుందాం అని వదిన చెప్పింది. సరే అని మధ్యాహ్నం ముగ్గురం కలిసి తింటున్నాం. అప్పుడు స్వప్న నన్ను చాలాసేపు అలానే చూస్తుంది. తను అలా చూస్తూ ఉంటే నాకు ఏదోలా అనిపించి నేను ప్లేట్లోకి చూస్తూ తింటున్నా. వాళ్ళ అక్కని కూడా అలాగే చూస్తూ ఉంది. ఏమైంది దీనికి అని అనుకున్నా. అలా మధ్యాహ్నం ముగ్గురం కలిసి తినేసి ఎవరి రూమ్లో వాళ్ళు కొంచెం సేపు అలా పడుకున్నాం. రాత్రికి బయట నుంచి టిఫిన్స్ తీసుకొని రాదేవా అని వదిన చెప్పింది. సరే అని టిఫిన్స్ తేవడానికి బయటికి వెళ్ళా. వచ్చేసరికి స్వప్న నాకంటే చిన్న అయినా కూడా నన్ను పేరు పెట్టి పిలుస్తుంది. ఓయ్ దేవా, ఏంటి మంచి స్వింగ్లో ఉన్నావు అనుకుంటా అని అడిగింది. దేని గురించి అడుగుతున్నావు స్వప్న అని వదిన అడిగింది. ఏం లేదులే అక్క, నైట్ మనం ఒక గేమ్ ఆడుదాం, దేవా నువ్వు కూడా ఆడాలి అని చెప్పింది. నైట్ టైం గేమ్స్ ఏంటే, నీకు అసలు ఏం పని లేదా అని వదిన స్వప్నతో అంది. ఎందుకు, నైట్ మీ ఇద్దరికి ఏమైనా పని ఉందా ఏంటి అని అంది. నేను వదిన ఇద్దరం షాక్లో సైలెంట్గా ఉన్నాం. అలా ఏం లేదు, నువ్వు జర్నీ చేసావు కదా, హాయిగా పడుకుందాం అని. గేమ్స్ ఏమైనా ఉంటే రేపు ప్లాన్ చేసుకుందాంలే అని వదిన అంది. లేదు, నాకు హాలిడేసే కదా, పర్లేదులే అక్క ప్లీజ్ అని అంది స్వప్న. సరే అని అందరం హాల్లో కింద కూర్చున్నాం. ఏం గేమ్ ప్లాన్ చేశావు అని వదిన తన చెల్లిని అడిగింది. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అని చెప్పింది. ఇంకా చిన్నప్పటి గేమ్స్ మర్చిపోలేదా అని అన్నా. గేమ్ ఆడితే కదా అసలు మజా ఉండేది, ఎవరు ఏంటో తెలుస్తుంది. గేమ్ రూల్స్ ఏంటంటే, ఎవరు పాస్, నేను చెప్పను, నేను చెయ్యను అని డ్రాప్ అవ్వకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఎందుకంటే ఇవన్నీ మన మధ్యనే ఉంటాయి కాబట్టి కరెక్ట్ గేమ్ ఆడాలి, లేకపోతే ఇక మీకు ఇష్టమైన వాళ్ళ మీద ప్రామిస్ అని అంది. సరే అని గేమ్ స్టార్ట్ చేశాం. మొబైల్ని ఫ్లోర్ మీద స్పిన్ చేసి ఎవరి సైడ్ అయితే మొబైల్ ఆగుతుందో వాళ్ళతో స్టార్ట్ అని తిప్పింది. ముందు నా దగ్గరే ఆగింది. బావా మస్తు టైమింగ్, చెప్పు ట్రూత్ ఆర్ డేర్ అని అడిగింది. ఐ విల్ గో ఫర్ ట్రూత్ అని చెప్పా. సరే, నీకు లవర్ ఉందా, నీ లవర్తో ఎప్పుడైనా ఉన్నావా అని అడిగింది. నేను వదిన షాక్లో ఉన్నాం. ఏంటి ఫస్ట్ క్వశ్చనే డైరెక్ట్గా అలా అడిగేశావు అని అన్నా. మరి చిన్నపిల్లలా, నీ క్రష్ ఎవరు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇలాంటివి అడుగుతా అనుకున్నావా ఏంటి, చెప్పు బావా అని అడిగింది. నాకు లవర్ లేదు కాబట్టి అవన్నీ ఎలా చేస్తా అని సమాధానం ఇచ్చా. అబ్బో అవునా, సరేలే అని అంది. మళ్ళీ మొబైల్ తిప్పింది. ఈసారి స్వప్న సైడ్ ఆగింది. నీకు లవర్ ఉన్నాడా, వాడితో నువ్వు ఎప్పుడైనా ఉన్నావా అని
వదిన తన చెల్లిని అడిగింది. ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు లేడు. ఒక్కసారి వెళ్ళా వాడితో అని చెప్పింది. ఏంటి నాకు ఎప్పుడు చెప్పలేదు అని వదిన తన చెల్లిని అడిగింది. నువ్వు మాత్రం నాకు అన్ని చెప్తున్నావా ఏంటి అని వదినకి రివర్స్ క్వశ్చన్ వేసింది స్వప్న. సరేలే ఇంకా ఉంది ముందు ముందు అని మళ్ళీ ఫోన్ తిప్పింది. మళ్ళీ నా సైడ్ ఆగింది. నేను మళ్ళీ ట్రూత్ సెలెక్ట్ చేసుకున్నా. అసలు ఉన్నావా ఎవరితో అయినా అని అడిగింది. ఏంటి నీ ప్రశ్నలు, ఊరికే ఇవేనా అని వదిన అడిగింది. ఎందుకక్క అంత కంగారు, ఆగు నెమ్మదిగా అవే బయటికి వస్తాయి అని అంది. నువ్వు చెప్పు దేవా అని నన్ను అడిగింది. చేశాను కానీ ఎవరో చెప్పను అని సైలెంట్గా కూర్చున్నా. సరేలే నువ్వు వెళ్ళావు అని నాకు తెలుసులే అని అంది. నీకెలా తెలుసు అని అడిగా. అవన్నీ నీకెందుకు బావా అని మళ్ళీ ఫోన్ తిప్పింది. మళ్ళీ నా దగ్గరే ఆగింది. ఏంటి ఊరికే నా దగ్గర ఆగుతుంది అని అడిగా. ఏమో అవన్నీ నాకు తెలీదు, చెప్పు ట్రూతా డేర్ అని అడిగింది. ఈసారి నేను డేర్ అని చెప్పాను. అయితే మా అక్కని హక్ చెయ్యి అని అడిగింది. పిచ్చి పట్టిందా నీకు అని వదిన తన చెల్లి మీద అరిచింది. అక్క నువ్వు ఓవర్ చెయ్యకు, ఇది గేమ్ అంతే, సో మన రూల్స్ మర్చిపోకు అని అంది. అయినా మీ మ్యాటర్ అంతా నాకు తెలుసు, నా దగ్గర మీరు కథలు పడకండి. నేను ప్రొద్దున మీరు వంట రూమ్లో ఏం చేస్తున్నారో చూసా అని చెప్పింది. అవునా, స్నానం చేయడానికి వెళ్ళావు కదా నువ్వు, ఎలా చూసావు అని అడిగింది వదిన. షాంపూ బాటిల్ మర్చిపోయా అని బయటికి వచ్చా, అప్పుడు విన్నా మీ మాటలు. నువ్వు నీ మరిది మంచి మూడ్లో ఉన్నారు కదా అని అంది. ఏం చెయ్యనే, నా పరిస్థితి అలా ఉంది అని వదిన మాకు అసలు ఎలా రిలేషన్ స్టార్ట్ అయ్యిందో మొత్తం చెప్పేసింది. పర్లేదులే అక్క, నాకు అర్థమయ్యింది, అందుకే నిన్ను హక్ చెయ్యమని చెప్పా. దేవా నువ్వు గేమ్ పూర్తి చెయ్యి అని నాతో అంది. సరే అని నేను హక్ ఇవ్వడం మొదలుపెట్టా. చాలాసేపటికి ఇంకా ఆపండి చాలు అని అంది. మేము ఆపకుండా అలానే ఉన్నాం. ఆపండి అని మా ఇద్దరి మధ్య బ్రేక్ చేసింది. ఒక్కసారిగా స్వప్న నాకు హగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. చాలా గట్టిగా హగ్ ఇస్తూ ఉంది. స్వప్న ఏమైంది నీకు అని వదిన అడిగింది. తను ఇంకా గట్టిగా హగ్ ఇస్తుంది. దేవా నువ్వైనా ఆపు అని వదిన నన్ను లాగింది. ఏమైంది నీకు అని వదిన తన చెల్లిని అడిగింది. అప్పుడు తన బ్రేకప్ లవ్ స్టోరీ అంతా చెప్పింది. వాడు నాతో మోసం చేశాడు, వాడికి ఆల్రెడీ పెళ్ళయింది, అయినా సరే మోసం చేసి నన్ను లవ్ చేస్తున్నట్టు నటించి నాతో అవన్నీ చేశాడు అని చాలా బాధతో చెప్పింది. ఇద్దరం అయ్యో అని బాధపడ్డాం. అక్క నాకు దేవా కావాలి ప్లీజ్ అక్క, దేవా అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను ఇలా చెయ్యకుండా ఉంటే నీ మరిదిని పెళ్లి చేసుకునేదానిని అని నా ముందే చెప్పింది. బావా సారీ, రియల్గా నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పింది. తను అలా బావా అనగానే నాకు చాలా బాగా అనిపించింది. సరే ఏంటి ఇప్పుడు నీ బాధ అని వదిన అడిగింది. నాకు దేవా బావ కావాలి అని అంది. ఏంటి నువ్వు మాట్లాడేది అని వదిన షాక్ అయ్యింది. ప్లీజ్ అక్క, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా, నేను ఉన్న అన్ని రోజులు దేవబావతో నాకు కావలసిన ప్రేమని తీసుకొని నువ్వు ప్లీజ్ నా బాధని దూరం చేసుకుంటా అక్క అని అడిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కావాలంటే మీరు ముందు చేసుకోండి, ఈరోజు ప్లాన్ చేసుకున్నారు కదా, మీది అయిపోయాక నేను బావా అని అంది. ఏంటి నువ్వు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు, లోపల చాలా హ్యాపీగా ఉన్నావు కదా అని వదిన అడిగింది. ఏం చేయమంటావు వదిన, నా కోసం నీ చెల్లి అలా అడుగుతుంటే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను అని చెప్పా. అక్క ప్లీజ్ నేను ఇంకా ఆగలేను, మీరు కానివ్వండి, నేను చూస్తా అని అంది. ఏంటి నీ పిచ్చి కోరికలు అని వదిన తన చెల్లిని అడిగింది. అక్క మీరు ఎలా ఉంటారో చూసి నేను ఫీల్ అవ్వాలి, ఇదే నా లాస్ట్ కోరిక, ప్లీజ్ ఇంకేం అడగను అని అంది. అలా ముగ్గురం రూమ్లోకి వెళ్ళాం. నేను వదిన స్టార్ట్ చేశాము. స్వప్న అలా చూస్తూ కూర్చొని ఉంది. బావా ఇప్పుడు నేను ప్లీజ్ అని నన్ను సోఫా మీదకి తీసుకుని వెళ్ళింది. వదిన సరేలే నాకు ఓకే నువ్వు వెళ్ళు అని చెప్పింది. బావా ఏంటి చాలా బాగా చేస్తున్నావు, మా అక్క చాలా ఎంజాయ్ చేస్తుంది అని అంది. అలా ఇద్దరం ఒక 10 నిమిషాలు కానిచ్చాము. ఎంతసేపు నేను ఇందాక నుంచి చూస్తున్నా అని వదిన సడన్గా డోర్ దగ్గర నుంచి అడిగింది. అక్క నువ్వు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావు దేవాతో అని వదినతో అంది. నచ్చిందా నీకు అని అడిగింది వదిన. నచ్చిందక్క, బాగా అనిపిస్తుంది అని రిప్లై ఇచ్చింది. తను ఉన్న అన్ని రోజులు పగలు స్వప్నతో, రాత్రి వదినతో ఇలా వాళ్ళ ఇద్దరిని సంతోషపెట్టేవాడిని. ఇద్దరితో నాకు తెలిసినవన్నీ ట్రై చేసేవాడిని. అలా నేను, నా వదిన ఇంకా మరదలితో. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.